నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. కన్నీటి విలువ, కష్టాల విలువ తెలిసినవాడు కాగితం మీద కలం పెడితే భావం గుండెల్లో నుంచి, భాష అనుభవం నుంచి, శిల్పం ఆవేశం నుంచి, శైలి ఆవేదన నుంచి వస్తాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షం, 2025 మే 17 శనివారం. సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:37. చంద్రోదయం రాత్రి 10:53. చంద్ర అస్తమయం ఉదయం 10:09. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి పంచమి, ఆదివారం ఉదయం 5:58 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం పూర్వాషాఢ, సాయంత్రం 5:33 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. కరణము కౌలవ, సాయంత్రం 5:36 వరకు. తదుపరి తైతుల. ఆదివారం ఉదయం 5:58 వరకు. తదుపరి గరజి. యోగము సాధ్యము ఉదయం 7 గంటల వరకు. తదుపరి శుభము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:25 వరకు. గుళిక కాలం ఉదయం 5:47 నుండి 7:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:30 నుండి 8:21 వరకు. వర్జ్యం రాత్రి 2:07 నుండి 3:48 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:36 నుండి 2:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:38 వరకు. మే 17 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి. ఆదివారం ఉదయం 5:58 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి. పంచమి తిథి ఈ రోజంతా ఉంటుంది. ఏదైనా తిథి ఈరోజు సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటే దాన్ని వృద్ధి తిథి అంటారు. ఇలాంటి వృద్ధి తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీ నక్షత్రబలం, చంద్రబలం చూసుకొని మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించి చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 12:03 వరకు ధనుస్సు రాశిలో, తదుపరి మకర రాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 12:03 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. రాత్రి 12:03 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నక్షత్ర బలం:
ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ధర్మరాజుకు అక్షయ పాత్రనిచ్చినది సూర్య భగవానుడు. ఈరోజు ప్రశ్న. దుర్యోధనుడిని శపించిన మహర్షి ఎవరు? శ్రీకృష్ణుడు, ధర్మరాజు, మైత్రేయ మహర్షి, వ్యాస మహర్షి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వాహనాలు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి ఆశించిన ఆదాయం సమకూరక అప్పులు చేస్తారు. మిథున రాశి ఆశించిన ఆదాయం సమకూరుతుంది. కర్కాటక రాశి సమస్యల పరిష్కారంలో చొరవ చూపి సమర్థతను చాటుకుంటారు. సింహరాశి రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కన్య రాశి నిర్ణయాలపై తొందరపాటు వద్దు. తులారాశి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలగుతాయి. వృశ్చిక రాశి శారీరక రుగ్మతలు కొంత చికాకు పరుస్తాయి. ధనస్సు రాశి భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మకర రాశి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కుంభరాశి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి ఆస్తుల విషయములో కొత్త అగ్రిమెంటులు చేసుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.